హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఒక కీలక ముందడుగు అయితే పడిందనమాట. సో మనకి జిఎం ఆఫీస్ని నిర్మించడానికి సంబంధించిన టెండర్లు అనేది ఓపెన్ అయ్యాయి. సో ఈ టెండర్ల యొక్క వాల్యూ వచ్చేసి మనకి 149 కోట్లకు పైగానే ఉంటుంది. సో ఇప్పటికే మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి చాలా ఆలస్యం అయితే అయిపోయింది. సో మొత్తానికైతే ఒక జోన్కి సంబంధించిన ఒక కీలక ముందడుగు పడిందనే చెప్పాలి. సో ఇప్పటికే బౌండరీస్ మనకి ఇంతకుముందు వీడియోస్లలో చెప్పి ఉంటాను. అలాగే చాలామంది కూడా మనకి కొత్త జోన్ ఎక్కడి వరకు ఉంటుందని కూడా చాలామంది చెప్పారు. సో జోన్ వచ్చేసి మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది. అలాగే కొత్తగా మనకి ఒరిస్సాలో రాయగఢ డివిజన్ అనేది కొత్తగా ఏర్పాటు చేస్తారనమాట. సో కొత్తగా ఏర్పాటు చేసే రాయగఢ డివిజన్తో పాటు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ఏర్పడుతుంది. కాకపోతే ప్రస్తుతానికి మన రాయలసీమలో ఉన్న మన కర్నూలు అనేది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకే వస్తుంది. ఆ తర్వాత ధర్మవరం దాటిన తర్వాత నుంచి కూడా సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ కిందకి వస్తుందన్నమాట. ఇవనేవి ఆ పాత రైల్వే జోన్స్లోనే ఉంటాయి, మళ్ళా మన కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి రావన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సంబంధించి మరియు ఏర్పాటు చేస్తే మనకి ఉండే లాభాల గురించి మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.